నేను ఈరోజు ఆలు గుడ్లతో కుర్మా చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థములు: గుడ్లు, ఉడకపెట్టిన గుడ్లు, ఆలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, ఒక చిన్న గడ్డ కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు, ఒక చిన్న టమాటో, 2 స్పూన్ల ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, వెల్లుల్లి రబ్బలు, 2 లవంగం, చిన్న చెక్క మరియు జీలకర్ర, కారం పొడి, పసుపు పొడి, గరం మసాలా, ఆయిల్. ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆలు వేసుకుంటామన్నమాట. పసుపు ఒక 1/4 స్పూన్, టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి సన్నగా ఫ్రై అయ్యేంత వరకు పెడతాను. ఇప్పుడు మూత పెడదామంట. కుర్మా కావాల్సిన మసాలాన్ని తయారు చేసుకుంటామంట. జార్లో కొత్తిమీర, వెల్లుల్లి, లవంగం చెక్క, జీలకర్ర, 2 స్పూన్ల కొబ్బరి, ఇందులోనే టమాటా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి మసాలా వేస్తున్నా. ఇప్పుడు మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ కొబ్బరి, కొత్తిమీర అన్నీ వేసాము. కొంచెం బాగా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయేటట్టు. మీడియంలో పెట్టుకుంటాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ½ స్పూన్ ధనియాల పొడి, ఒక నిమిషం పాటు మూత పెడతాము. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వాటర్ వేస్తాను. మనకు ఆలు కూడా బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసాను. ఇప్పుడు గట్టి పడేంత వరకు అలాగే మూత పెట్టి పెడతామంట. మీడియంలోనే పెట్టినాను, మీడియం ఫ్లేమే ఉంది. ఉడికిపోయింది ఆలు. ఇప్పుడు ఇందులో కుర్మా కొంచెం గట్టిగా కావాలి, మీ ఇష్టం ఎట్లా కావాలంటే అది వేసుకోండి. గ్రేవీ గుడ్లకి ఘాటు పెట్టాను, కట్ చేసి వేసేస్తే బాగా దీంట్లో కూడా అంత మసాలా అంతా చేరుతుంది. ఇప్పుడు 1 నిమిషము అలాగే ఉంచుతామంట. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని
చూడండి గ్రేవీ గట్టిపడింది. ఆఫ్ చేశాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు గార్నిష్ చేసుకుంటామంటే కొత్తిమీర కొంచెము, ఆలు గుడ్లు కుర్మా తయారైంది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్లో పెట్టండి.